గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ధర్మవరంలో ఉగ్రవాదుల కలకమాలంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నూర్ మొహమ్మద్ తమ్ముడు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ఏంటండి మీ అన్నకు మీకు ఏంటి ఇలాంటి అనుబంధం? రక్త సంబంధం ఇస్తారు సార్. మేము అన్న తమ్ములు ముగ్గురు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేది. ముగ్గురు మేము, అక్క ఒకరు, చెల్లెలు ముగ్గురు. మీ అన్న నూర్ మొహమ్మద్ ఎప్పటి నుంచి కనిపించారు? మంగళవారం నుంచి సార్. ఏం జరిగింది? హోటల్కి వస్తారేమో అనుకున్నాను. హోటల్కి అంతా రాలేదు. మళ్ళీ మా అమ్మకి అడిగితే రాలేదప్ప, రాత్రికి ఇంటికి అని. అంటే ఎవరు తీసుకెళ్లారు? అది ఎవరి పైన ఇది లేదు, మాకు కనపడలేదు. ఎట్టుకొని పోయినా వస్తారులే మధ్యలో అట్లా అనుకున్నాం. ఒక రోజు 2 రోజు. పెళ్ళి అయింది సార్. 4 పిల్లలు. ఒక పక్కన సందులో ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా మీ అన్నకును మీ వదిన వాళ్ళకి? ముందు ఉండే సార్, ఒక 3 నెలల ముందు. ఇప్పటికే పక్కనే ఉన్నారు వాళ్ళు. మా అన్న వచ్చి అమ్మ దగ్గర ఉన్నారు, మా వదిన పిల్లలు పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీరుంటున్న ఈ ఇంట్లో కూడా పోలీసులు వచ్చారంటున్నారు. వచ్చిపోయారు. ఏం మాట్లాడలేదు. అన్నీ చూసినారు, ఏమేమి ఉన్నాయని. లేదమ్మా అనుమానంతో తీసుకొని పోతానమ్మా అని అన్నారు. మీ అన్న ఇంట్లో కూడా 16 సిమ్ కార్డులు అవన్నీ లేవు. అంతా మేమే ఉండేది కదా. మీ అన్న ఇంట్లో ఉన్నాయి? లేవు అన్నా. ఇదే ఇంట్లో పైన కానీ ఉంటాము. ఏమీ లేవు సార్. పరుపు ఒకటి ఉండే 4 జుబ్బాలు ఉన్నాయి అంతే. అన్నవి అంటే ఫోన్లలోనే ఎక్కువ మాట్లాడడం ఇటువంటి ఏమైనా చేసేవాడు? లేదు సార్, మాట్లాడుకునే ఉంటాడు. పని హోటల్ పని కానీ అంతే. వేరే ఊర్లకు అట్లా ఎప్పుడు ఫోనే పోలే అతను. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి మీ అన్నను కలిసేది? ఎప్పుడు బయట వాళ్ళతో కలిసారు. మా వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడరు. పని నమాజ్ ఇండ్లే అంతే. ఎవరు కొత్త ఏం చెప్తారు మీ అన్న? మా అన్న గురించి పొద్దున్న మంగళవారం నుంచి కనపడలేదు సార్. పాలు తెస్తానని పోయినాడు. 7 గంటలకి పోయినవాడు రాలేదు. ఇంకా మస్జిద్ కూడా పోలేదు. ఆ పాలు తీసుకున్నాడంట. బండి కూడా మాయమైపోయింది. 2 మనుషులు వచ్చి కారులో తీసుకుని పోయినారు. అది మాకు కూడా తెలీదు. మేము రాత్రి ఫోన్ రాలేదు, ఛార్జింగ్ అయిపోయిందిలే, పద్దన వస్తాడులేని ఊరుకున్నాం. మళ్ళీ అయిపో హోటల్ నుంచి వచ్చి మీ అన్న రాలేదే పంపించండి అంటే చూస్తే మా అన్నయ్య పనుకోలేదు, రాలేదు రాత్రి నుంచి అని చూసినాం. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పటికి అడిగితే లేదులేమ్మా, మీ అన్నయ్య ఏమన్నా చిన్నపిల్లోడా, వస్తాడులే, ఏం భయపడొద్దు అని వాళ్ళు హోటల్ నుంచి పంపించినారు నన్ను. నేను మళ్ళీ మధ్యాహ్నం పోయినాను. పోతే ఎందుకమ్మా అట్లా తిరుగుతావు, ఏడ పోలే మీ అన్నయ్య వచ్చేస్తారు అన్నారు. నేను పోయినాను. పాలు తీసుకొని పోయినారు హోటల్ నుంచి. నేను పోలీస్ పోయి కంప్లైంట్ ఇస్తాను హోటల్ వాళ్ళ మీద, మా అన్నయ్య ఈడి నుంచి పాలు తీసుకొని పోయినారంటే, అమ్మయ్య మాకేం సంబంధం లేదు, మీ అన్నయ్యని ఎవరో వచ్చి బండిలో తీసుకొని పోయినారు, ఆ మాట ఒకటే చెప్పినారు. ఎవరు తీసుకొని పోయినారు ఎవరు అని నేను ఇంటికి వచ్చి అందరికీ చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏమో కొంతమంది చనిపోయి చేస్తున్నారు, చంపేసి వేసినారు, ఎత్తుకుని అని చెప్పినారు. నాకు భయపడి అంత హాస్పిటల్ అంతా వెతికినాము, ఎక్కడ దొరకలేదు. మా అన్నయ్య బాడీ కూడా దొరకలేదు. ఎక్కడ పోయినారని అట్లా 2 రోజులు అయిపోయింది. మళ్ళీ వస్తారులే ఫోన్ చేస్తూనే ఉన్నాం. మేము ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, రాలేదు. 3 రోజులు అయింది. మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు అంతా దాంట్లో ఉన్నారు, పులిందుల్లో మీటింగ్ జరుగుతుంది అమ్మా, 3 రోజుల వరకు రారు పోలీసులు, అప్పుడు చూస్తాంలే, ఊరు ధైర్యంగా ఉండు, ఏం కాదు మీ అన్నకి అని చెప్పినారు వాళ్ళు పోలీసులు. చెప్తే వచ్చేసినాము. నేను ఈరోజు జెండా ఎత్తరా అని సాయంత్రం వస్తున్నారు వాళ్ళంతా. వస్తే పోయి పోలీసులోకి కంప్లైంట్ ఇచ్చినాము. మా అన్నయ్య ఇట్లా కనపడలేదు, మీరే ఒకటి చేయండి సార్ అని చెప్తే, మీ అన్నయ్య ఎవరి మీద అనుమానం ఉంది అమ్మా అంటే, మాకు ఎవరు లేదు, మా అన్నయ్య ఎక్కడ పోయినారో ఫస్ట్ మా అన్నయ్య ఇంటికి వస్తే మా అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళు నోట్లో చెప్తే అప్పుడు కేసు పెడతామని మేము చెప్పినాము. సరేలే అమ్మా అని కేసు రాసుకున్నారు వాళ్ళు. మేము ఇంటికి వచ్చేసాను. ఆగస్టు 15 జరిగింది కదా, నిన్న ఏం పోలేదు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ రాలేదు. మళ్ళీ 7:30కి మా అన్నయ్య ఫోన్ రింగ్ అయింది అంటే మా అన్నయ్య మా అమ్మ అందరూ ఫోన్ చేసినాము. చేస్తే అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుందని చేసినాము. అర్ధ గంట రింగ్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ అయితే మళ్ళీ మా అన్నయ్య వాళ్ళందరూ పోయి ఎక్కడున్నారు మా అన్నయ్య, పిలుచుకొని వస్తాం బండి తీసుకొని అని చెప్పున్నాం. రాత్రి వాళ్ళు తెల్లారుజామే వచ్చినారు. 4 మంది తీసుకొని సార్లు వచ్చినారు. మా అన్నయ్యకి ముసుగు వేసి తీసుకొని వచ్చినారు. వాకిలి కొట్టినారు. 5:30కి వేసినారు. వచ్చి మా అన్నయ్యని ఆడ కూర్చోపెట్టినారు. నన్ను ఆడ కూర్చోమ్మంటే 4 సార్లు. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 4 వచ్చినారు.
నలుగురు వచ్చి ఈ పక్క ఇద్దరు ఉన్నారు, ఈ పక్క ఇద్దరు ఉన్నారు. మళ్ళీ లోపలికి వచ్చి వాకులు వేసి మా ఫోన్లో వీడికి రాండి చెరుకట్టు దగ్గరికి రాండి అని చాలా మందికి పోలీసులు చెప్పినారు. వాళ్ళు చాలా మంది మిలిటరీ వాళ్ళు, వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అంతా చాలా మంది బయట ఉన్నారు. మేమైతే లోపలే ఉన్నాం. వాళ్ళు వచ్చినారు. మీరేం కావాలమ్మా అంటే మా అన్నయ్య అన్నాను. ఆయమ్మ అంటే అమ్మ అన్నాను. నువ్వు అంటే చెల్లెలు అన్నాను. మాట తిప్పి అడుగుతున్నారు. అదే మాట నేను అన్నాను, పెద్దన్నయ్య నేను చెల్లెలు, అమ్మకు పోయినారో ఏం దొరికిందో ఏమో మాకైతే చెప్పలేదు. ఈడ ఇల్లంతా సోదా చేసినారు. అన్నీ చేస్తే ఈడ ఏం చిక్కలేదులే అమ్మ అని నాతో ఈడ చెప్పినారు. పైన ఏం చిక్కిందో ఏం లేదో మా అన్నయ్యతో వాళ్ళు తీసుకువెళ్ళడం అందు మీరు ఏం చూడలేదమ్మా? చూడలేదు సార్. పైన వాళ్ళు పోయినారు. మాకు ఈడ వేసి వాకేసి మీరు రావద్దని. బయట ఏమో కానిస్టేబుల్ ఆడళ్ళు చాలా మంది ఉన్నారు. మేమైతే పైకి పోలేదు. చాలా మంది పోలీసులు వచ్చినారు, సార్లు, అది మిలిటరీ వాళ్ళు. మీ అన్న పైన రూమ్ లో చెక్ చేస్తే పోలీసులు సిమ్ కార్డులు లాంటి చాలా దొరికినాయి అంటున్నారు సార్. అది ఏమో అబద్ధమే అంటున్నాను నేనేమో. మా అన్న ఏమో సిమ్ దొరికినాయని వాళ్ళు చెప్తున్నారు సార్. మా అన్న ఏమో అట్లా వాడు కాడు. మా అన్నయ్యని ఎవరో బాగా ఇది చేసినారు సార్, బందిగాతోనే చేసినారు అంతే. ఏం కొడతారమ్మా ఇప్పుడు? మీ అన్న ఇప్పుడు తప్పు చేశాడు అనుకుంటున్నారా లేదా మీరు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా అన్నయ్య డబ్బులు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. ఒక్క సొమ్ము తినడు. మా ఇంట్లోనే నీళ్ళు కొంచెం తాగుతాడు. నేను తినేది బయట కూడా ఏం తీసుకుని తిన్నాడు. డబ్బులు అసలు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. యాడ్ నుంచి తేళ్ళ ఎక్కడని హోటల్ పోతాడు. వాళ్ళు పని చేసే కూలితోనే తింటాడు. వాడే ఒక సొమ్ము తీసుకోడు, ఒక సొమ్ము కూడా ఇది చేసుకోడు. భయం అప్పు అంటేనే, ఎక్కడికి పోవాలంటేనే భయం. చిన్నప్పటి నుంచి చదువులో కానీ అట్లా ఎట్లా ఉండేవాడు? చదువు మా అన్న కొంచెమే చదువుకునేది, ఎక్కువ చదువుకోలేదు. బెల్లర్ పని పోయినాడు. మళ్ళీ హోటల్ పెట్టుకున్నాం మేము. ఎవరు లేరు. మా అన్నయ్య అంతమందితో ఫ్రెండ్గా ఉండడు. ఊరికే ఉంటే కూర్చుంటాడు, హోటల్ పోతాడు, మస్జిద్కి, లేకపోతే పండుకుంటాడు ఇంట్లో వచ్చి. మా దగ్గర నుంచే పండుకునేది. ఏడ సపరేట్ ఏమి ఉండదు. చూడొచ్చు వాళ్ళ తల్లి కూడా వాళ్ళు బీడీలు చుట్టూ ఒక జీవనం సాగించేటటువంటి నూర్ మొహమ్మద్ తల్లి వాళ్ళు సొంత కష్టాన్ని కూడా నమ్ముకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆమె తన పని తను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మరి ఆమె తల్లి ఏం చెప్తుందో చూద్దాం. అమ్మా ఏంటి నీ కొడుకు మీద వస్తున్నటువంటి ఏం చెప్తావు? నా కొడుకు అట్లాడు కాదు సార్. నా కొడుకు మంచోడు. పిల్లప్పటి నుంచి ఈ గొర్రెలోనే పుట్టినాడు. ఇక్కడే ఉండాడు. మేమే వేరే గేరు కూడా మార్చలేము. మేము ఉండేది ఈడే. నేను పుట్టిండేది, నా పెళ్ళి అయిండేది, నా పిల్లలు పుట్టిండేది ఈ గేరే. నా పిల్లలు మంచోడు. ఎవరు చెడ్డోడు జతలు కూడా పోడు. ఇది కూడా అలవాటు ఏం లేదు నా కొడుకుకి. మంచోడు, చాలా మంచోడు. ఇంతమంది చాలా మంది వచ్చి పోలీసులు మీ కొడుకుని తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారంటున్నారు. మాకు ఎంత ఎంక్వైరీ చేసినారు మా ఇంటికి. ఏంది లేదులేమ్మా, ఊరికి అనుమానంతో ఏ కాదు వస్తాడని పిల్లోడు అని అన్నారు. మాకి పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. అనుమానంతో లేదమ్మా, నువ్వు ఎందుకు భయపడద్దు అన్నారు. నీ కొడుకు సపరేట్ రూమ్లో పైన ఉంటాడు కదమ్మా, ఆ రూమ్లో చాలా సిమ్ 2 వారాలు ఆయా వీటికి వచ్చి అంతే. లేకుంటే మా రూమ్లోనే అంతా మేము కలిసి ఉండేది. సిమ్ కార్డులన్నీ చాలా దొరికినాయి. ఊరికి అబద్ధం సార్. నా కొడుకు దగ్గర ఏంది ఉండేది ఒక ఫోనే. అంతా వెతికి చూసిపోయినారు. అంతా అబద్ధం చెప్తాండారు నా పిల్లల మీద. నా కొడుకు అట్లా వాడు కాదు. నాకేమో నా కొడుకు కావాలా సార్. నాకంటే ఎవరు లేరు. ఆ పిల్లలు ఒకటే ఉండేది నాకు, నా బిడ్డ. ఈ ఇండ్లు పాత ఇండ్లు రిపేరీ చేసుకొని 2 వారాలు ఆయా వచ్చి ఇంటికి అంతే. నాకైతే ఎవరు లేదు, భర్త కూడా లేదు. ఇంకా ఉండేది ఆధార్ ఆ పిల్లోడికి చూసే ఇట్లా. ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చి వెతికారు కదమ్మా, అప్పుడు ఏమైనా తీసుకెళ్ళింది మీరు చూసి? ఏంది లేదని వాళ్ళే చెప్పిరి. ఫోన్లో ఎవరికో ఏంది లేదు అని చెప్పిరి. అక్కడ ఫోన్లో ఎవరికో అంతా చూసి అంతా కెమెరా చేసుకొని అంతా సోదా చేసుకొని పోయినారు సార్. ఏంది దొరకలే. మళ్ళీ పిలుచుకొని పోయినారు మా పిల్లలకి. ఎందుకంటే లేదమ్మా ఎంక్వైరీ చేసి పంపిస్తాము, ఎంక్వైరీకి వచ్చినాము ఏమంతే అని చెప్పినారు మాకు. ఇప్పుడు నీ కొడుకుని వాళ్ళు పోలీసులు వెంట పెట్టుకుని వచ్చారు కదా, నీతో నువ్వు మాట్లాడలేదా నీ కొడుకుతో? మాట్లాడకిలే. వాడు మాకు మాట్లాడే, మేము వాళ్ళకి పక్కనే ఇద్దరు ఉన్నారు. మేము ఎందుకు మాట్లాడలేదు సార్. ఊరికి చూసినాం, ఇద్దరంతా నీళ్ళు ఇచ్చినాం తాగేకి. చూడొచ్చు ఇక్కడ మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ నూర్ మొహమ్మద్ ఉంటున్నటువంటి నివాసం తల్లి కానీ చెల్లి కానీ వాళ్ళ తమ్ముడు కానీ చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో నూర్ మొహమ్మద్ అటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి చాలా
మంచి వ్యక్తి, చాలా కూల్గా ఉండే వ్యక్తి. అందులో ఏదైనా తను చేయాలన్నా కూడా ఎవరితో అయినా మాట్లాడాలని చాలా తక్కువగా మాట్లాడారు. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు వచ్చారు ఇక్కడికి పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళాడు అని కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడైతే మాత్రం మాకు తర్వాత ఒకరోజు తెల్లవారుజామున చాలామంది పోలీసు అధికారులతో ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ ఇంట్లో మొత్తం చూశారు. కాకపోతే ఏమీ లేవని చెప్పారు. కాకపోతే మా అన్న కానీ లేదంటే వాళ్ళ తల్లి చెప్తున్నటువంటిది ఒకటే, నా కొడుకు చాలా మంచి వ్యక్తి, ఎవరితోనూ ఇటువంటి అనుబంధాలు ఏమీ లేవు, అందులో మాట్లాడడం కూడా, ఎందుకంటే ఫోన్లు కావచ్చు ఇలాంటి ఇటువంటివన్నీ కూడా ఏమి ఉండేటివి కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎందుకు ఇటువంటివి వచ్చాయో నా కొడుకు నాకు కావాలి. ఇక పోలీసులు అయితే మాత్రం మరి ఏం చెప్తారో, మా కొడుకుని వచ్చి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏంటివి దొరకలేదని చెప్పారు. కాబట్టి బయటకైతే చాలా సిమ్ములు దొరికాయి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారమ్మా, మీకు ఏమవుతారు? సార్ మాకు నా తమ్ముడు అట్లా పని చేయదు సార్. ఒకరికి జత పోదు, ఒకరికి అది ఏం లేదు. హోటల్ నమాజ్ ఇండ్లు తప్ప ఏం లేదు సార్. మాకు మా తమ్ముడు కావాలా సార్. మా పెద్దదికు ఎవరు లేదు సార్, మా నాన్నగానే లేదు, అతనే సార్. అట్లా పని చేయదు. 50 సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం సార్. మేము ఊరికి పోలేదు, పెళ్లి కన్నా పోదు సార్. పిలిస్తే కన్నా రాదు, నువ్వే పో అంటారు సార్. అట్లా పని చేయదు సార్ నా తమ్ముడు. మీ తమ్ముడు మీరున్నారమ్మా? పోలీసులు మొన్న తెల్లవారుజామున పిలుచుకొచ్చారు సార్. ఎవరికి మాట్లాడలేదు, ఇది లేదు సార్. వాళ్ళు వచ్చినారు అందరికీ. మా అమ్మకి ఒకటే మాట్లాడినారు సార్. అంతా తీసేసినారు. బీరువా ఫ్రిడ్జ్ అంతా చూసినారు సార్. ఏం దొరకలేదని చెప్పినాను సార్. ఏం లేదు ఎంక్వైరీకి అని చెప్పినారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు వస్తేనే మాకు తెలిసింది సార్. అట్లా పిల్లలు కదా, మా పిల్లలు అట్లా పిల్లలు కాదు సార్. చాలా మంచివారు సార్. ఒక జత కన్నా పోదు సార్. ఇంట్లో పైన రూమ్లో మీ తమ్మునికి సంబంధించి చాలా దొరికే సిమ్ కార్డులు లేదు సార్. అది అబద్ధం, చూపిస్తాను సార్. 4 జత బట్టలు తప్ప ఏం లేదు సార్ నా తమ్ముడికి. 4 జత బట్టలు తప్ప ఏం లేదు సార్. అది కానీ డబ్బులు కానీ వేసారు. మేమే ఆడబాబా బంగారం పెట్టి అది పెట్టి ఇండ్లు కట్టినాం సార్. బాడీకి ఆడ కడతారని హోటల్లో పని చేసుకుంటారు మా తమ్ముడు, అంతే సార్. ఏం కోరుకుంటున్నారమ్మా మీ తమ్ముడు? తమ్ముడు మాకు కావాలా సార్. అట్లా పనికి పోతుంది సార్. వాళ్ళ 4 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి మీరే సాయం చేయండి సార్. చిన్న చిన్న పిల్లలు సార్. వాళ్ళకి నా తమ్ముడికి ఎవరు లేదు సార్. వాళ్ళకన్నా చూసి అట్లా పని చేయదు సార్ మా తమ్ముడు. నా తమ్ముడికి 4 పిల్లలు సార్. నేను పెద్దది, మా 2 తమ్ముడు, నాకు ఇంకన్నా 3 చెల్లెలు. మేము 4 సార్. ఇక్కడ ఉన్నాము. పెళ్లి చేసుకొని మేము ఎక్కువ. మా అమ్మ, నా చెల్లెలు, నా తమ్ముడే ఉండేది సార్ ఇక్కడ. మొహమ్మద్ నివాసం ఉండేటువంటి ఇంట్లో ఉన్న ఇంతకుముందు తల్లి, చెల్లెలు, తమ్ముడు వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఈ రూమ్లోనే పైన నూర్ మొహమ్మద్ ఉండేవాడు అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడికే పోలీసులు కూడా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి దీంట్లో ఇక్కడ చాలా దొరికాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిమ్ కార్డులు కావచ్చు, ఇలాంటి నిషేధిత వస్తువులు దొరికాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ నూర్ మొహమ్మద్ అయితే ఇక్కడే నివాసం ఉండేవాడు. ఇక్కడే తను పైనకి వచ్చి పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం వచ్చి ఇక్కడే ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో ఏమీ దొరకలేదు అని ఆ బంధువులకి పోలీసులు చెప్పారంట. మరి ఆ బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా మరి ఏంటి ఇక్కడ నుంచి పోలీసులకి ఏం సమాచారం దొరికిందో మరి పోలీసులు ఇంతవరకు మనకు బయటికి ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైతే స్థానిక పోలీసులు చెప్తున్నది ఒకటే, మేము తొందరలో ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్వాపరాలు తెలియచేస్తామని స్థానిక డిఎస్పీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏంటి నూర్ మొహమ్మద్ పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం కాస్త వేచి చూడాలి. ముఖ్యంగా పోలీసులు అయితే పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. ఎన్ఐఏ బృందాలు వచ్చాయని ఒకవైపు, పోలీసులు అయితే అటువంటివి ఏమీ లేదు అని మరోవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 4 రోజుల నుంచి, ఇది 4 నుంచి 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. ముఖ్యంగా మొదట్లో కనిపించకపోతే మేము చాలా ఆందోళన చెందాం. మా అన్న కనిపించకపోతే పనిచేసేటటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదని చెప్పడం వల్ల మేము తిరిగి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి నమోదు చేయాలని చెప్పేసి అన్నప్పుడు పోలీసులు కూడా ఎవరు లేరు. ఈ మధ్య కాలంలో పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు వెళ్ళారు, మీరు 2 రోజుల తర్వాత రావాలని చెప్పినటువంటి పరిస్థితి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి మొత్తం మీద అయితే మాత్రం పోలీస్ అధికారులు కావచ్చు, ఎన్ఐ అధికారులు ఏం తెలుస్తారో అన్నది వేచి చూడాల్సిన అంశం. కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళ అక్క సొంతం కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మా తమ్ముడు నూర్ మొహమ్మద్ అటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ
కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు. కాబట్టి దయచేసి మా తమ్ముడిని మాకు పోలీసులు అప్పగించాలని ఒకవైపు కోరుతున్నాను. మొత్తం మీద ఇంట్లో అయితే మొత్తం అన్ని బట్టలు కావచ్చు, బీరు కావచ్చు అన్నీ ఓపెన్ చేసి చూశారు. అయినప్పటికీ ఏమీ దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మా తమ్ముడు వచ్చినప్పుడు కూడా మేము ఎవరు మాట్లాడడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే పోలీసులు చాలామంది ఇంటి దగ్గరికి బయట చాలామంది ఉన్నారు, లోపలికి చాలామంది వచ్చారు. కాబట్టి ఇప్పుడైతే మాత్రం మా తమ్ముడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, మా వాడు అటువంటి వాడు కాదు అని వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తారు? ఇప్పటికైతే పోలీసులు కూడా సమాచారం పెద్దగా చెప్పనటువంటి పరిస్థితుల్లో మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, నూర్ మొహమ్మద్ పాత్ర ఏంటి అనేది మనం తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చలాకనాయుడు, RTV, ధర్మవరం నుండి శ్రీ సత్యసాయి జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.